Hi, hello friends and dear subscribers. Welcome to our YouTube channel Content Sign. Um, నాకు చాలా కామెంట్స్ వచ్చాయి. "అన్న వీడియోస్ చేయట్లేదు. అన్న ఏమైందన్నా? అట్లా చాలా రోజులైతుంది వీడియోస్ ఎందుకు చేయట్లేదు" అని చాలామంది కామెంట్స్ చేశారు. చాలామంది అడిగారు కూడా. అయితే నేను కూడా చాలా కష్టపడ్డాను. చాలా వెతికాను. చాలా స్టోరీస్ వెతికాను నేను. అయితే స్టోరీస్ అయితే దొరకలేవు. కానీ నాకు నిన్నొక స్టోరీ అయితే దొరికింది. ఆ స్టోరీ నాకు చాలా అంటే చాలా నచ్చింది. ఈ స్టోరీ అనేది మాత్రం రియల్‌గా జరిగింది. అండ్ ఈ స్టోరీ అనేది 3 క్యారెక్టర్స్‌కి సంబంధించింది. గుర్తుపెట్టుకోండి 3 క్యారెక్టర్స్‌కి సంబంధించింది. అయితే ఒక్కొక్క క్యారెక్టర్‌కి ఒక్కొక్క క్వాలిటీ ఉంటది. అండ్ ఒక్కొక్క క్యారెక్టర్‌తోని ఇంకొక క్యారెక్టర్ అనేది లింక్ అయి ఉంటది. అండ్ ఒక్కొక్క క్యారెక్టర్ గురించి తెలుసుకుంటా ఉంటే మజా వస్తది. చిల్ అనిపిస్తది. ఈ ఆలస్యం ఎందుకు మీరే చూసేయండి స్టోరీ. లెట్స్ స్టార్ట్. స్టోరీకి నేను పెట్టిన పేరు మోక్ష. మోక్ష అంటే స్వేచ్ఛ, మనిషి ఆలోచించే విధానం, విముక్తి. ఈ మూడింటిని అనుసరించి మనం ముందటికి వెళ్ళాలని అనుకుంటున్నా. సో ఈ టైటిల్ పేరు మోక్ష. తొమ్మిది అవుతున్నా ఇంకా లెవెన్కి సాధన అవుతుంది కదా రా. కూడా తెల్లదాకా సినిమా చూసు ఫోన్ చూసుడు ఇదేనా నీ పని. పక్కింటి వాళ్ళందరూ జాబ్ పోతున్నారు, నువ్వేమో ఇంటికాడ వాడిని ఏం చూస్తున్నారా? లేవు తొందర లేవు. లేస్తగానే ఎందుకు గులుతావు? ఏంద్రా ఇంకా అరుస్తున్నావు లేవకుండా? ఇంకా మరవాడు ఎక్కువ అవుతుంది. డిగ్రీలు చేసి ఇంటికాడ అంటే నడుతుందారా? పోయి జాబ్ ఎత్తుకునేది ఉందా లేదా? అందరు నీ తోటి వాళ్ళందరూ జాబులు చేస్తున్నారు, నువ్వేమో ఇంటికాడ వండి ఫోన్ చూస్తే నడుస్తుందా? వెళ్ళి జాబ్ చూసుకోపో, వెళ్ళు. వెళ్ళి ఆడ పండు దొంగని ముఖం కడుకొని స్నానం చేసి వెళ్ళి జాబ్ సెర్చ్ చేసుకోపో, వెళ్ళు. అమ్మా, అరే ఇంకెన్ని రోజులు రా ఇట్లా? ఏందిరా? ఎగ్జామ్స్ దగ్గరకు వస్తున్నాయి అంటూ మళ్ళీ పని చేస్తావు, అటు ఎగ్జామ్స్కి ఎట్లా చదువుతావు? ఇప్పుడు మనవసరం ఉన్నాయి కాబట్టి చేస్తున్నారా? ఇప్పుడు ఒక్కరోజు తిండి లేకుండా ఉండొచ్చు, మిగిలిన రోజులు మళ్ళీ హౌస్ రెంట్ కూడా కట్టాలి కదా. అట్లా నేను మేనేజ్ చేస్తా ఎట్లయినా. కరెక్టే కానీ అది ఇది మేనేజ్ చేయలేవు కదరా, ఎట్లరా మరి? నేను మేనేజ్ చేస్తారా, నాతో అవుతుంది. సరే మరి ఒకటే బండి ఉంది కదా, నువ్వు వెళ్ళు. సరే రా, మరి నేను వెళ్తున్నా. ఆగురా, రేపు షాప్ అయితే క్లోజ్ చేస్తున్నా, నాకు వేరే పని ఉంది, వేరే బయటికి వెళ్తున్నా నేను. రేపు రాకు, ఎగ్జామ్స్ ఉంటాయి కదా, చదువుకో. ఓకేరా. పేమెంట్ రేపటి కూడా ఇచ్చేస్తా. పేమెంట్ అవసరం లేదు. సరే రా, ఉంటా. సరేరా. भैया पीछे बंदा रहा पीछे बंदा रहा। अरे यार, रश मत करो. उधर भैया उधर उधर जा रहा हूँ, रुको रुको. सामने सामने। मारेंगे उसको, मारेंगे, रुको. అరే మామ, ఒక 200 ఉన్నాయారా? అరే లేవురా, కావాలా? నాకు ఒక 200 ఉంటాయి కదరా. ఇప్పుడు లేవురా నా దగ్గర, అకౌంట్లో కూడా ఏం లేవు. ఒక ప్లీజ్ అది. అరే బ్రో, మీరు తెలుగా? అవును బ్రో, మీరు కూడానా? తెలుగే బ్రో. అయితే మనీ ఎర్నింగ్ కోసం 2 యాప్స్ చూసుకో నాకు. అవునా బ్రో? అంటే కొంచెం కొంచెం అట్లా అట్లా తెలుసు బ్రో. నాకు జెన్యునేనా అవి? జెన్యునే కావచ్చు బ్రో, నాకు మొత్తం తెలియదు. అది ఎట్లా వాడతారో తెలుసు అంతే. కొంచెం. ఏం యాప్స్ బ్రో? అంటే పార్ట్ టైమా, ఫుల్ టైమా, లేకపోతే అంటూ ఏముండదు, బట్ మనం వర్క్ చేసిన దాన్ని బట్టి ఉంటుంది అంతే.
అంటే మనం గేమ్స్ ఆడిన దాన్ని బట్టి, ప్రమోట్ చేసిన దాన్ని బట్టి, అంటే మనం దాన్ని ఎట్లెట్లా వాడుతుంటామో దాన్ని బట్టే ఉంటుంది అంతే. మనకు నువ్వు వాడుతున్నావా బ్రో అవి? లేదు బ్రో. సరేరా, నేనైతే మొత్తం కనుక్కొని చెప్తలే. సరేరా మామ. సరే ఆగు, కొత్త మ్యాచ్ కూడా స్టార్ట్ చేస్తా. ఇది కూడా విన్నా. అవును బ్రో, మనీ వస్తే అదే యాప్లు ఉంటాయా లేకపోతే అంటే అవి అందులోనే ఉంటాయి బ్రో. అందులో నిజంగానే మనీ ఎర్న్ చేయొచ్చా? బ్రో నువ్వు కూడా తెలియనా? అవును బ్రో, నువ్వు కూడా తెలియనా? అవును బ్రో, ఏదో యాప్స్ అంటారు. ఏంటిది బ్రో అది? ఎర్నింగ్ యాప్స్ అంటారు. అవును బ్రో, నాకు కూడా తెలియదు. ఆయన ఏదో చెప్తుండు. నమ్మచ్చా? ఓకే బ్రో, నా ఇన్స్టా ఐడి ఇస్తాను. ఆగమ్మా వస్తున్నా. ఆగరే, ఆగమ్మా వస్తున్నా. అంటే అది ఎట్లా వాడతారో తెలుసా బ్రో నీకు? గేమ్స్ ఆడుకుంటా, ప్రమోషన్స్ చేసుకుంటా, అంటే యాడ్స్ చూసుకుంటా కూడా ఎర్న్ చేయొచ్చు అని విన్నా బ్రో. అది మొత్తం నాకు నువ్వు తెలియదు. వాడుతున్నావా బ్రో అవి? వాడట్లేదు బ్రో నేను. సరే కనుక్కొని చెప్పు బ్రో మరి. బ్రో ఫోన్ గేమేనారా? ఓకే బ్రో, మరి నాకు ఆగలేదు, నేను మళ్ళీ ఆడతా. ఓకే బ్రో, నేను ఇన్స్టా ఐడి ఇస్తా బ్రో, మాట్లాడదాం. అమ్మా, నా తిండి లేదు, నా బండి లేదు, నా బూతులకు. అబ్బా దేవుడా, మంచి ఇది ఎక్కడికి పోసరా? ఆయన ఇలాంటి మనకు కొత్త. ఎన్ని ఇలాంటి రోజుల్లో మనకు చాలా వచ్చినాయి. మళ్ళీ ఇలాంటి రోజు రావద్దు, ఖచ్చితంగా లైఫ్లో ఇలాంటి రోజు రావద్దు. దాన్ని అవాయిడ్ చేసేద్దాం, దీన్ని ముందు పెడతాం. ఇది మన టాపిక్. ఇప్పుడు ఖచ్చితంగా రోజుని చేంజ్ చేయాలా, గవర్నమెంట్ జాబ్ కొట్టాలా, అంతే. ఎట్లయితే అట్లా. హలో చెప్పరా? రిజల్ట్సా ఎప్పుడు రా? ఈరోజు అని తెలుసు కానీ ఇప్పుడు టైం తెలియదు యాక్చువల్గా నాకు. ఆరా నేను చూసి చెప్తాను నీకు. ఫస్ట్ నేను చూస్తా.
ఆగరా చూస్తున్నావు. నిజంగా విందా? అమ్మ జీవితం ఈసారి కూడా అన్నీ కరెక్ట్గా రాసిన. ఎందుకు పోయింది ఈసారి కూడా? అమ్మా దేవుడు నాతో ఘోరం కాకుండా బాబు. ఇంకెన్నిసార్లు రాయాలి ఇది? అసలు నాకు రాతలుందా? గవర్నమెంట్ జాబ్ నేను వెళ్తే సరిపోతుందా? ఎందుకంటే మనం ఇంకోసారి ట్రై చేద్దాం. ఇదేరా. ఇదే కదా తెలుసు మాకు, మరి తెలుసు బ్రో. ఎడ్లు పెట్టావు మంచిగా పెట్టు. మాకు తెలుసు భయ్యా, ఏదో మీ అంత తెలియకపోయినా. ఓకే ఓకే. అరే గిట్లా మా ఫ్రెండ్స్కి మొన్న యాప్ పేరు చెప్పిన, ఏబిసిసి అని ఉంటుంది కదా, అది చెప్పినుంటే అంటే అది ఫేక్ ఒరిజినల్ తెలియదు అట్లని. అదే నేను ఒకసారి అడుగుదామని. అది ఫేక్ యాప్ రా. ఇది ఇట్లనే మా ఫ్రెండ్స్ కూడా ఆడి పోగొట్టుకున్నారా డబ్బులు, చాలా డబ్బులు పోగొట్టుకున్నారు. ఎప్పుడో వాడినాం మేము, అది ఎప్పుడో వాడినాం, చాలా పోగొట్టుకున్నారా. నడవదు అది, అన్నీ కాదు మనమే లాస్ అవుతాం దాంతో. లేదు మొన్న మా ఫ్రెండ్స్ ఇట్లా పైసలు వస్తాయి, money ఫస్ట్ వస్తాయి, తర్వాత మనే డబ్బులు కట్టాలి, డిపాజిట్ చేయాలి, చాలా పోతాయి. మా ఫ్రెండ్స్ చాలా పోగొట్టుకున్నారు ఆల్రెడీ. ఇది వాళ్ళకి చెప్పాలి ఇక. రైట్, సరేరా. ఓకేరా మరి. ఓకేరా. మరి నేను వేస్తా. ఓకే. ఆగురా. అరే ఇటు రారా. మనీ గో. థ్యాంక్స్ రా. ఓకే. హాయ్ బ్రో. హాయ్ బ్రో. ఇంకొక ఆయన ఏడి? లోపల ఉండొచ్చు. ఫోన్ చేద్దామా? నువ్వు చేస్తావా చేయాలా?
చెయ్యి. హలో బ్రో, ఎక్కడున్నావు? హలో బ్రో, నేను లోపల ఉన్నా, మీరు కూడా లోపల రండి బ్రో. సరే బ్రో, లోపల ఉండు. అరే నేను బయటకు వచ్చిండ్రా, మళ్ళీ చేస్తావు. హాయ్ బ్రో. హలో బ్రో. హాయ్ బ్రో. హలో బ్రో. మరి ఏం చేస్తారు? గేమ్ ఆడుతుర్రా రోజు? ఈ గేమ్ పీసిన కొడితే ఏం గేమ్ ఊకే. చెప్పరా పోయిపోయినా ఏదైనా చెప్పిరాపో. నువ్వేం తింటావు చెప్పు ఫస్ట్. మంచూరియా. చెప్పాలా? చెప్పిరాపో. చెప్పినా? మ్మ్. తీసుకో. ఇంకోటి వస్తుంది, నువ్వు అది తీసుకో. మీది లోకలేనా బ్రో? కాదు బ్రో. ఎక్కడ నుండి మరి? అయితే మాది వేరే ఊరు. ఇక్కడ మా ఫ్రెండ్ ఉండు. హలో రా. హలో రా. ఇన్ని రోజులు గుర్తొచ్చానారా నీకు నేను? అరే అట్లా కాదురా, వేరే కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అట్లనే కొంచెం. సర్లే, నీ ప్రాబ్లమ్స్ నాకు తెలియనా కానీ అట్లనే కొంచెం ఇక అట్లా. ఏం చేస్తున్నావురా మరి? ఏముందిరా, గదే ప్రిపేర్ అవుతున్నా. మరి నువ్వు? ఏముందిరా, నా షాప్లోనే కూర్చుంటున్నా ఇక. ఇక్కడ నేను అక్కడ ఉండడానికి అట్టే వద్దాం అనుకుంటున్నా. ఏమంటావు? అక్కడేమైందిరా మరి? ఇక్కడ వేరే ప్రాబ్లమ్స్ ఉన్నాయి కానీ అక్కడ ఎగ్జామ్స్ ఉంటాయి కదా, ఇక అటే ఉందామని వస్తాం అనుకుంటున్నా. సరే మరి. వస్తా మరి. సరే రా, చూసుకుందాం. ఓకేరా మరి, వెళ్తా. ఓకేరా. నమస్తే అన్న. నమస్తే రా, ఇదేనా రావడం? ఇప్పుడే వచ్చిన. తిన్నావారా? తిన్నరా, నువ్వు తిన్నావా? పొద్దుగలనే అయింది. వాటర్ ఉన్నాయి, తాగరా మరి. ఇప్పుడు వద్దు కానీ ఎట్టే ఉందామని వచ్చిన. ఇటే ఉంటావా? ఒక రూమ్ కావాలరా బడ్జెట్లో. రూమ్ అంటే బడ్జెట్ చూడు కొంచెం. ఇక్కడ మన బీజేసీ కాలనీకి వెళ్ళరా, రూమ్స్ ఎక్కువ ఉంటాయి, రెంట్స్ కూడా తక్కువ ఉంటాయి. ఇస్తారా మనం బ్యాచిలర్స్కి? ఇస్తారా, ఖచ్చితంగా ఇస్తారు. నీకు వాట్సాప్లో లొకేషన్ పంపుతా, ఒకసారి చూసుకో. ఓకేరా. రే, ఒక ఫేవర్ చేస్తా. ఏం కావాలరా? అయితే మనసం ఉంటాయి కదా, వర్క్ ఏం లేదు, అయితే వర్క్ ఇస్తావేమో అని. వర్కా? సరేరా, చూద్దాం. మనీ కోసం లేదు, మినిమం కొంచెం అట్లా మనకు సరిపోయేంత, అంతే కొంచెం. సరేరా. ఓకేరా మరి. ఓకేరా. మళ్ళీ వస్తా. ఇదేనా ఇల్లు? లేదు. తాళం రెంట్ ఎంత మరి? రెంట్ ఎంత అంటున్నా? రేటా 2000. తక్కువ లేదా? తక్కువ లేదు, ఏం దొరుకుతుంది? ఎంత ఇమ్మంటావు? ఇంత చెప్తే కదా. అడ్వాన్స్ ఎంత ఇమ్మంటావు? అడ్వాన్స్ 4000. సరే, సామాన్ ఎప్పుడు వేసుకుంటావు? సాయంత్రం తీసుకుంటా. సాయంత్రం వేసుకుంటా, ఇవాళ సాయంత్రం తీసుకుంటా. సరే, పక్కనే మరి, ఇక పక్కనే. పక్కన ఇక్కడ మా ఫ్రెండ్ ఉండు, వాడి దగ్గరికి వచ్చిన ఇట్లా. ఇతంది నాకేం తెలుసు బ్రో, ఆయన చూడు సినిమా ఉత్తా కూర్చుండు. అయితే మా ఫ్రెండ్ ఇటు ఉన్నాడట్టు, అట్లా వాని దగ్గరికి వచ్చిన. ఇక్కడ నాకు కొంచెం వర్క్ ఉందా, ఎన్నో ఉంటున్నట్ల. అంటే 199 సార్లు నేను తుడుచుకోవడానికి రెడీ, కానీ నేనే పోతాననుకుంటే నువ్వు పోతావు. ఫోనే నా బ్రో నీకు ఎప్పుడు? ఎందుకు, ఏం మాట్లాడారు బ్రో? అంటే మేము ఏం మాట్లాడినా కూడా సోయి లేకుండా ఉన్నావు నువ్వు. నేను సినిమా చూసుకుంటా కూర్చున్నా, మీ ముచ్చట్ల మీరున్నారు, అందుకే నేను వినలే అంతగానం. ఏం చేస్తుంటావు బ్రో మరి? సినిమాలు చూస్తుంటా. అంటే ఏమైదామని? అంటే ఫిల్మ్ ఇండస్ట్రీకి పోదామనుకుంటున్నా బ్రో.
విలేనా కమెడియనా హీరో. హీరో బెస్ట్ ఆఫ్ లక్ మరి. థ్యాంక్ యూ బ్రో. ఇప్పటిదాకా ఏం మాట్లాడారు బ్రో? ఏమో మాట్లాడుతా ఉన్నారు అప్పటి నుంచి. అది వేరే మ్యాటర్ కానీ పెట్టేసేది ఏది? అది ఉంటది బ్రో. నువ్వు ఇంట్లో నీ సినిమా పిచ్చి నువ్వు చూసుకో. చెప్పు బ్రో. వద్దు బ్రో ఇచ్చిపెట్టేసేది ఇక మళ్ళా చెప్పే ఒప్పుకోకుండా నాకు లేదు. చెప్పు బ్రో ఏందో. నేను ఇక్కడ నా ఊరైతే నేను ఏం చేస్తా అని చెప్పిన అంతే. నువ్వేం చేస్తావు బ్రో మరి? పెయింటింగ్ వేస్తా బ్రో, నాకు పెయింటింగ్ అంటే చాలా ఇష్టం. కాంపిటీషన్స్ ఏమైనా అటెండ్ అయినావా మరి? అంటే అటెండ్ అవుదాం అనుకున్నా, కానీ బడ్జెట్ ప్రాబ్లం ఉండి అయిపోయాను. మా ఇద్దరిని అడిగినావు బ్రో, మరి నువ్వేం చేస్తావు? ఎగ్జామ్స్ అయితే అయిపోయినాయి. సారీ ఏమంటారు, డిగ్రీ అయితే అయిపోయింది. యూపీఎస్సీకి ప్రిపేర్ అవుతుంది ఇప్పుడు. యూపీఎస్సీ అంటే? అదే గ్రూప్సా? అరే రామా, అరే ఏమైంది ఇప్పటిదాకా నేను bro? సినిమా చూసే బాల్ మేము ముచ్చటినా అయిపోవు కదా. మా డాడీ ఏమైంది నన్ను bro? మొన్న నుంచి పొట్టు తిడుతుండు బ్రో. ఎవడో మా పక్కోడు ఎవడో గ్రూప్స్కి ప్రిపేర్ అవుతుండట, యూపీఎస్సీ అట. నాలాగానే మా బ్యాచ్ అంట, డిగ్రీ కంప్లీట్ అయింది. అరే నువ్వు డిగ్రీ పట్టుకున్నావు మరి, అటు గ్రూప్స్ లేదు, ఇటు యూపీఎస్సీ లేదు, దేనికి ప్రిపేర్ అయితే లేవు, కనీసం ఎస్ఐ కానిస్టేబుల్ కూడా రాస్తలేవు. ఏం చేస్తావు, ఏమవుతావు అని మొన్ననే పొట్టు తిట్టా. మరి ప్రిపేర్ కావచ్చు కదా బ్రో, మన గోల్ వేరు అంతే అట. నా గోల్ ఇటు సైడ్ పెట్టుకున్నా బ్రో, మూవీ సైడ్ పెట్టుకున్నా. మా డాడీ ఏమో మరి దానికే ట్రై చేయొచ్చు యూపీఎస్సీ. కదా. అది ఎట్లా బ్రో? ఈజీయేనా? ఏముంది బ్రో, ప్రిపేర్ అయితే ఈజీయే కదా. ప్రిపేర్ అయితే ఈజీయే కానీ ప్రిపేర్ మీ టాపర్స్ కాబట్టి ప్రాబ్లం ఉండదు. ఆ? మీ టాపర్స్తో అవుతుంది అంతే అంట. అంతే అంటావు. అంతే. అప్పటి నుంచి 3 గంటలు దాని గురించే మాట్లాడిరు. అయితే దాని గురించి కాదు కానీ నేను ఇక్కడికి ఎట్లా వచ్చినాను అంతే. 3 గంటలు మిస్ అయిపోయినా నేను. ప్రిపేర్ అయితే అవ్వలేకుంటే మూవీస్ ఏనా బ్రో? నేను మూవీ సైడే పోదాం అనుకుంటున్నాను కానీ మా డాడ్ టార్చర్ తట్టుకోలేక నేను కూడా మరి ఇట్లా ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుదామని చూస్తున్నా. గట్టిగా ట్రై చేయ బ్రో, అవుతుంది లేదా ఇది. సరే బిల్ కొట్టేసి కట్టేస్తాను వండు. ఓకే ఓకే బ్రో. బ్రో అది ఏబిసిసి అన్నా కదా, అవి ఫేక్ యాప్స్ బ్రో, వాడకండి అవి. ఓకే బాయ్ బ్రో. నేను వస్తా. సరే మరి నేను కొంచెం ఆగి కాల్ చేస్తావు. హాయ్ బ్రో. హలో బ్రో. హాయ్. హలో. ఏంది మరి? ఎటు పోదాం? అట్లా తిరిగేసి వచ్చి రెస్టారెంట్కి వెళ్ళిపోదాం. నీకు ఎప్పుడు రెస్టారెంట్ అయినారా? వేరే ఎటన్నా పోదాం. పక్కనే బేకరీ ఉంది, వెళ్దామా? పోదాం. ఏం తీసుకుందాం? నువ్వేదో ఒకటి చెప్పు. సరే మరి ఏం తిందాం? సరే ఎక్కువసేపు ఈ సినిమా దొరుకుతలేదు. తీసుకోండి. ఈ సినిమా చూసారా బ్రో? ఈ సినిమా బాగుంటుంది బ్రో. ఎన్నిసార్లు చూస్తావు బ్రో అది? ఎన్నిసార్లు చూసినా బోర్ కొట్టదు బ్రో, ఇది బాగుంటుంది.
బ్రో నువ్వు ఎప్పుడు సినిమాలు చూస్తూనే ఉంటావు కదా, నేను మీ ఇంట్లో ఏమన్నారా? అంటే అర్థం కాలేదు. నేను బయట చిన్నగా చేసినా ఇంట్లో కంప్లైంట్స్ పోతుంది. అట్లేం లేదు బ్రో ఒకటి చెప్తా చూడు, నువ్వు ఏదైతే నువ్వు బాగాలేదు అనుకుంటారు, వీలేదో అనుకుంటారు అండ్ నువ్వు ఆలోచించినావు అనుకో, నీ టైం వేస్ట్ అవుతుంది, నీ వర్క్ అనేది కంప్లీట్ కాదు. వాడు ఎవడైతే ఆలోచించిండో వానికి ఏం పని లేక, నీకు ఏం పని లేనోడు వేరే టోన్ గురించి ఆలోచిస్తాడు, పనినోడు వాని పని గురించి ఆలోచిస్తాడు, వేరే టోన్ గురించి ఆలోచించాడు. వాని గురించి ఆలోచిస్తే నీ టైం వేస్ట్ అవుతుంది, నీ వర్క్ అనేది కంప్లీట్ కాదు. ఒకవేళ కంప్లీట్ అయినా కానీ ఇన్ టైంలో కంప్లీట్ కాదు. ఒకవేళ అంటే కంప్లీట్ కాలేదనుకో, అది నువ్వు కంప్లీట్ చేయలేవు మొత్తానికి. ఎందుకంటే వాడేదో అనుకుంటున్నాడు అనే దానిపైన నువ్వు కాన్సన్ట్రేట్ చేస్తావు. మనం ఆలోచించద్దు, మన వర్క్ ఏదో మనం చేసుకోవాలా, అట్లయితే నువ్వు ముందుకు పోగలుగుతావు. ఓకే ఓకే బ్రో. ఏం మాట్లాడారు బ్రో ఎంతసేపు? సరే బ్రో, మరి టైం అవుతుంది, నేను పోయేస్తాను. ఇంకొంచెం సేపు ఉండొచ్చు కదా బ్రో. లేదు బ్రో, లేట్ అవుతుంది. రేపు వస్తావు కదా మరి. సరే వస్తా, ఖచ్చితంగా వస్తా. సరే ఓకే, కలుద్దాం. ఓకే బ్రో. నాకు కూడా ఇంటికాడ కొంచెం పని ఉంది. వీడేది ఇంకా వస్తలేడు, ఒకసారి ఫోన్ చేసి చూద్దాం. హాయ్రా. హాయ్ రే. ఏడాడు ఇంకోడు, ఏమోరా. నీకు కూడా తెలియదా ఫోన్ చేయడానికి? లావడతలే, లేపుతలేడు కదా. ఒక్క నిమిషం ఆగు. సరే. రేయ్ ఇటు తిరుగురా. తిరగలరా. ఏమైంది, లిఫ్ట్ వేస్తలేడు వాడు? ఓ షట్. ఆహా, అది చేస్తలేడు కదా. మరి ఎట్లా? లిఫ్ట్ చేస్తలేడు. మళ్ళీ నువ్వు చెయ్యి, చేస్తున్నావు. మరి గుద్దబలిసి ఏమన్నావు నన్ను? ఇల్లు ఆడతలేడు, ఇదొకటి ఒర్రేదో ఓడుతుంది. లిఫ్ట్ వేస్తలేడు వాడు. లిఫ్ట్ చేస్తలేదు, ఇదొకటి ఒర్రేదో ఓడుతుంది మధ్యలో. ఇది సైబర్ సెక్యూరిటీ. డాడీ టచ్ అయ్యి వచ్చింది, క్లిక్ అయ్యి వచ్చింది. ఎట్లా? ఇల్లు ఆడతలే, ఇల్లు ఆడతలేరా. ఏం చేద్దాం మరి? రావట్టు పోయి. వీడి ఇట్లా నేనేం చేయాలి చెప్పు మరి, నువ్వు ట్రై చేయ సరే. నేను ఎన్నిసార్లు చేసినా లిఫ్ట్ వేస్తలేడు. ట్రై చేయి, నువ్వు కూడా ట్రై చేయి. స్విచ్ ఆఫ్ అని వస్తుందిరా. స్విచ్ ఆఫా? వీనికేం రోగం పుట్టింది? తెలుసు కదా, వాళ్ళు తెలుసా నీకు? మరి పోదామా మరి? పోదాం గిన్నె. ఇదొకటి తగులుతుంది. ఏంద్రీ సైన్స్ రేటెడ్ అప్పుడు మొత్తం ఆయిల్ అయిపోయినట్టుంది. పారాషూట్ ఆయిలా? పారాషూట్ ఆయిల్ ఏందిరా? ముంగట్నే. ఎంత దూరం రా? దగ్గరకు వచ్చేసినాం. వన్ క్రాస్. దాన్ని ఎందుకు గెలుపుతున్నావు నువ్వు? ఇదా అయిపోయింది, దీని పని కూడా అయిపోయింది. స్టార్ట్ కాదు ఇక? కాదు. ఏది ఇదా అదా? ఇదా? దాన్ని గెలకకరా నువ్వు. అరే సునీల్, అగో డోర్ తీసే ఉన్నట్టుంది. ఏడునవరా? అగో వీడేమో చేస్తాడు. సునీల్
రే సునీల్, ఏమైందిరా? ఏమైంది? ఏయ్ షమ్మా ఏంది ఇట్లా చేస్తున్నాడు? ఎవరు బాబు మీరు? ఎవరా రాయ్? మా ఫ్రెండ్స్ అమ్మ వాళ్ళు. ఫ్రెండ్సా? కూర్చోండి మరి. మీ పేరేంది? అరవింద్ అంటే నా పేరు. నీ పేరు? సమీర్ ఆంటీ. మీకు కూడా మా వాళ్ళ లెక్క పని పట్టలేదా? ఇట్లనే తిరుగుతుంటారా ఇక? ఏ లేదండి, సినిమా ఇండస్ట్రీ ఏమైంది? రే అంటే ఎటు తోలుకోతున్నావురా? ఏదైనా మంచి విషయం అడుగుదామంటే ఇట్లనే తిరుగుతుంటారు ఇక. ఏమైంది ఎట్రా? ఏమైంది? ఫోన్ ఎందుకు లిఫ్ట్ చేస్తలేవు? అరే ఒక ప్రాబ్లం ఉందిరా. ఇగో ఎన్నిసార్లు చేసినా కూడా స్విచ్ ఆఫ్ అవుట్ ఉంది. ఎన్నిసార్లు వేసినా లిఫ్ట్ చేయవు, స్విచ్ ఆఫ్ చేస్తావు. ఇగో ఎన్నిసార్లు చేసినా. అరే ఒక ప్రాబ్లం. ఏమైంది? అదే ఏమైంది? ఒక పెయింటింగ్ కాంపిటీషన్ ఉంది. మనీ సెట్ అవుతాడు ఎవరు? మీ అమ్మని అడగొచ్చు కదా. ఇవ్వదురా. నీ దగ్గర ఎంత? 500 ఉన్నాయి నా దగ్గర. 500 500 సెట్ అవుతాయా? నా దగ్గర ఒక నీ దగ్గర ఎంత ఉన్నాయి? 500 to 700 సెట్ అవుతాయి అంతే. మిగిలినవి మా ఫ్రెండ్ కొంచెం అడిగి అడ్జస్ట్ చేయడానికి ట్రై చేస్తా. పోయేస్తాం. అరే మనీ ఉన్నాయారా? నాకు కొంచెం మనీ అవసరం ఉన్నాయి. మనీ లేవు కదరా, ఈ మంత్ బైక్ సర్వీసెస్ కూడా చాలా తక్కువ వచ్చినాయి. కరెక్ట్ కానీ మా ఫ్రెండ్ ఒక్కరికి పెండింగ్ అంటే ఇట్లా ఆఫర్ వచ్చినుండే, వానికి ఒక 5000 వరకు కావాలా. 5000? కొంచెం మేము అడ్జస్ట్ చేసినాం కానీ ఇంకొంచెం కావాలా. ఈఎంఐ కూడా ఉన్నాయిరా, కట్టేటి చాలా ఉన్నాయి. నువ్వే వేస్తున్నావు కదా, బైక్స్ కూడా ఎక్కువ రాలేవు. బైక్స్ రాలేవు అది నాకు తెలుసు కానీ అంటే ఏమన్నా అడ్జస్ట్ చేస్తావేమో అని. టైట్ ఉన్నాయి. 500 వరకు అయితే ఇస్తారా? 500? సరేరా, మరి ఒకవేళ అవసరం ఉంటే నేను చెప్తా. సరేరా. ఓకేరా, బాయ్.
ఎప్పుడు ఫోన్ పట్టుకొని గేమ్ రాదు సినిమా చూసేనారా? ఇవాళ నోటిఫికేషన్ 150 ఏమన్నా పోయి అప్లై చేసుకుంటే కాదా? బాగుపడతారా? వెళ్ళు, వెళ్ళి ఏదైనా అప్లై చేసుకో. నేను ఈ రకాలుగా వదులుతుంటే ఇంకా చెవులు పుల్లలు పెట్టుకొని కూర్చున్నాయరా? వెళ్ళి ఇక్కడ నుంచి వెళ్ళు. ఏం డాడీ నీ లొల్లి? నీకు మంచి చెప్తే వినబడతలేదారా? మెదడులా అసలు పెండు ఉందా, మెదడు ఉందా? అసలు బాగుపడమని చెప్తా ఉంటే బందెక్కి బలాలు తిరుగుడు, ఊళ్ళో షికాలు చేసుడు, ఇవేనా నీ పని? ఎప్పుడు బాగుపడతావు ఏం కదా? వెళ్ళి జాబ్ వెతుకొని బాగుపడరా అని చెప్తున్నా. వింటావా వినవా? నా కోపం లేపే డాడీ. నేను బుద్ధిమాట చెప్తే నీకు అంత కోపం వస్తుందారా? బాగుపడమని చెప్తే నాకే రివర్స్ అవుతున్నావా? అసలు ఏమైదాం అనుకుంటున్నావురా? నిన్న నైట్ ఒక సినిమా చూసిన డాడీ, అలా హీరో అంతా ఫ్లాప్ చేసిండు. ఆయన ప్లేస్లో నేను ఉంటే మాత్రం ఇండస్ట్రీ దుమ్ము దుడిపేస్తా. సినిమాలకే పోతా అనుకున్నా కానీ సినిమాలోకి కూడా వెళ్తావా? ఇక రా 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 అరవింద్ రా రా అని నీకు కూర్చోబెట్టి సినిమాలు ఇచ్చి నిన్ను హీరో చేస్తారు అనుకుంటున్నా. ఎవడన్నా బిడ్డలు బట్టి బయటకు నూకేస్తారా? మనకి ఇవన్నీ సెట్ కాదురా. బుద్ధిగా ఏదైనా వెళ్ళి జాబ్ చూసుకొని జాబ్ చేసుకుంటే బాగుపడతావు. ఇవన్నీ మనకు సెట్ కావురా? గాడిది కూడా చెప్తే వినవు. ఇగో ఈ కూలి పనులు అన్నీ నాతో కావు డాడీ, నేను ఇండస్ట్రీ వెళ్ళేస్తాను. ఇంకోసారి సినిమాలు అంటే సోల్ తీస్తా. ఫోన్ డాడీ, ఫోన్ ఇవ్వకపోతే మంచిగా ఉండదు. అంటే నాకే ధమ్కిస్తున్నావారా? దమ్కి కాదు నాకు ఫోన్ ఇప్పుడు. ఇవాళ నా మాట లేదనుకో సచిన శివంతో సమానం నువ్వు. ఇంకొకసారి జాబ్ చేసేదాకా నీకు ఫోన్ లేదు గీలేదు. చక్కగా చూసుకొని రేపు కొంచెం వెళ్ళి జాబ్ చేసుకొని రా. వెళ్ళు. ఇక నేను సినిమాలకి వెళ్ళలేను అనమాట. చిన్న బతుకు వీళ్ళని ఎట్లా ఫేస్ చేయాలి? నేను నా మొహం వాళ్ళకి ఎట్లా చూపించాలి? నేను ఉండను. మా అయ్యకు నేను ఎట్లయినా మా నాన్న ఎట్లయినా ఓని అన్నాడు. నాకు అర్థమైపోయింది. నేను చచ్చిపోయింది నయ్యం. బయటకు వెళ్తున్నారా? ఇల్లంతా క్లీన్ చేయచ్చే వరకు మొత్తం దుమ్ము ఉంది, మొత్తం దులుపు. సరే నేను మంచం మీరు వెక్కి వెళ్తా. మంచం వచ్చి అచ్చవరకు మొత్తం క్లీన్ చేసి మంచిగా సాఫ్ చేసి పెట్టు. బాగా దుమ్ము ఉంది. అరే ఎప్పుడు వండుకునేనారా? లేచి చాయ్ పెట్టుకొని తాగడం లేవు. ఇంకెంతసేపు అంటావురా? ఎప్పుడు పండుడే. చాయ్ పెట్టినా లేవు రా. నాకు గాడిన కొడుకు లేవు.
అరే మామ ఇదేంటి పాయిజన్ లేకుండా అరవింద్ అరవింద్ ఏమైంది అరవింద్ 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 ఏమైంది అంకుల్ అరవింద్కి? ఏమో తెలియదు. అరవింద్ అరవింద్ లిఫ్ట్ చేయరా వీడియోని లిఫ్ట్ చేస్తాడు. ఇంపార్టెంట్ మ్యాటర్ చెప్పాలి. లిఫ్ట్ చేయరా. హలో హలో రా, ఫోన్ చేసినట్టున్నావు. ఎప్పుడు రా? ఎట్లా? అరే రావాలా మరి ఇప్పుడు? తీసుకుపోయారా? అంకుల్ ఎట్లుండ్రా మరి? ఓకే మరి పోదామా? నేను వస్తాను మరి. సరేరా, ఓకే. ఇదేనా? సరే పంపు. పొద్దు నుంచి అట్లనే ఉంటాడు రాంగులు. ఏం తింటుండో తింటలేడు. పొద్దు నుంచి అంకుల్ ఇట్లా ఉంటా. ఇట్లే ఉన్నాడు. ఏం తింటుండో తింటలేడో తెలుస్తలేదు. అంకుల్ 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 ఏమన్నా అంకుల్ అడ్డూరు? ఏం జరుగుతుంది లేదు, ఏం మనసున పడతలేదు. ఆడు పోయినప్పటి నుంచి వెళ్ళి ఏదో ఏదో ఉంది, కోల్పోయినట్టుంది అంతా. కరెక్టే అంకుల్, కండపే కదా గట్టినే ఉంటుంది. కానీ మీరు వాడు వేయండి అంకుల్. ఇప్పుడు వాడి గురించి ఆలోచించి కూర్చుంటే మీ హెల్త్ ఖరాబ్ అవుతుంది అంకుల్. తినాలి కదా టైంకి. ఏం జరిగిందో ఏమో అంతా మనసున పట్టకుండా అవుతుంది. ఏం చేయాలో పోసిపోతలేదు. ఏం జరిగింది అంటే ఎట్లా జరిగింది అంకుల్? మీకు తెలియదా మొత్తానికి? మొత్తం తెలియదు, ఏం తెలియకుండానే జరిగిపోయింది అంతా. సరే మరి టైం తినండి అంకుల్, ఇట్లుండకండి. ఏం తినబుద్ధి రావట్లేదు, నిద్ర రావట్లేదు, అంత దీనంగా ఉంది. టైం అవుతుంది కూడా పెట్టుకోవాలి. సరే అంకుల్, నాకు పని ఉంది, మళ్ళీ పోవాలా, వేరే పని ఉంది. సరే అంకుల్, జాగ్రత్త మరి. ఓకే, తినండి టైంకి, తినండి. మీరు జాగ్రత్త ఉండండి, జాగ్రత్త. ఓకే, మీరు కొంచెం సార్ అంకుల్ మీరైతే మంచిగా ఉండండి. వాళ్ళ గురించి పెద్ద ఆలోచించకండి. టెన్షన్ పెట్టుకోకండి అంకుల్. సార్ సార్ జాగ్రత్త ఉండండి నాన్న. సునీల్ 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 ఎక్కడి వస్తున్నా? ఎవరు? ఆగుండ్రి, ఆగండి, వస్తున్నా.
అమ్మో తెల్లారింది. ఒక్క నిమిషం. రా సమీర్. వీడు ఇంకా లేవలేడా ఆంటీ? లేవలేడు. ఏమైంది ఆంటీ అట్లున్నారు? వాడు రాత్రి ఇప్పుడు నా బతుకు కూడా అంతేనా? నా గోల్ కూడా నేను రీచ్ అవ్వలేనా? మా అమ్మ కూడా నాకు సపోర్ట్ చేయదు. ఇప్పుడు నేను కూడా వాన్లా చనిపోవాల్సిందేనా? మా అమ్మకు కూడా నేను అక్కర్లేదు. నేను చనిపోతా, నేను అక్కర్లేదు ఎవరికి. నేను ఎవరితో ఈ భూమి మీద ఎవరితో ఉండ. నేను చనిపోతా, నేను ఎవరికి అక్కర్లేదు. వీళ్ళ మధ్య ఉండాలి నేను ఈ భూమి మీద. నేను బతకడానికి ఒక కారణం ఉందా? అంటే నేను ఎవరి కోసం బతకాలి? దేనికోసం బతకాలి? నేను వెళ్ళిపోతీగా. అరే సునీల్, అరే సునీల్, సునీల్, ఏం చేస్తున్నారు ఇప్పుడు? పడుకోలేదా ఇంకా? ఇంత రాత్రి అవుతుంది ఇంకా పడుకోలేందుకురా? రేయ్ సునీల్, సునీల్, ఏమైందిరా? సునీల్, ఒరే సునీల్, ఎందుకురా? ఎందుకింత ఆగమని చేస్తున్నావురా? గింత రాత్రి ఏంది? ఎందుకు పండుకోలేరు ఇంకా? అవురా, ఎందుకు ఏడుస్తున్నావురా? ఏం బాధ అవుతుందిరా? ఇటు చూడు, ఎందుకు బాధ అనిపిస్తుంది చెప్పనానే? గిటు దేనికోసం చెప్పు, దేనికోసం? నేను చనిపోతా. ఎందుకురా? ఏమైంది? గింత రాత్రి లేచి కూర్చొని ఎందుకు బాధపడుతున్నావు? ఎవరన్నా ఏమన్నా అన్నారా? చెప్పు, ఏమైంది? బయట ఏమన్నా అయిందా? దేని గురించి బాధపడుతున్నావురా? హరే గిటు, దేని గురించి బాధపడుతున్నావు? ఎవరన్నా ఏమన్నా అన్నారా? చెప్పు. నేను ఎవరికి అక్కర్లేదు. దేనికోసం? దేని గురించిరా? 9 నెలలు మోసి కని పెంచింది ఇందుకోసమేనా? అవురా, ఒక్కసారన్నా ఇంట్లో వాళ్ళందరి గురించి ఆలోచించినావా? నీ గురించి ఆలోచించుకున్నావా? దేని గురించి అసలు? ఇంత బాధపడ అవసరమా? చెప్పు. సపడేకొచ్చి పడుకోపోనాడు. ఏదైనా ఉంటే రేపు మాట్లాడుకుంటున్నాడు. లే నడు. పిచ్చి పిచ్చి ఆలోచనలు, బయట పిచ్చి పిచ్చి తిరుగుళ్ళు, గివేనా మీకు చాష్టలు? ఎందుకురా? ఏం ప్రాబ్లం రా? ఏమన్నా డబ్బుల గురించా? డబ్బుల గురించి ఎందుకు బాధపడతావురా? ఇప్పుడేమన్నా నీకు సంపాదించే ఏజ్ దాటిపోయింది అనుకున్నావా? ఇంకేజీ మస్తుంది. ఇప్పుడే పోతే మస్తు మంది పోతారు పోవాలనుకుంటే. ఇప్పుడేం అవసరం లేదు. అవన్నీ పిచ్చి పిచ్చి ఆలోచన చేయకు. కావాల్సి ఉంటే జీవితాంతం నేనే నిన్ను పోషిస్తా. అంతేం టెన్షన్ పెట్టుకోకు. నేనున్నంతకాలం నేను తమ్ముడు ఫ్రెండ్స్ అందరు ఉన్నారు. వాళ్ళని చూసి నువ్వు దేనికైనా ముందుకోగలుగుతావు. ఏదైనా ఒకటి సంపాదించుకోగలుగుతావు. సరేనా? సపరేట్గా పడుకో. పిచ్చి పిచ్చి ఆలోచనలు పెట్టుకోకు. ఇగో కొన్ని మంచినీళ్ళు తాగి మంచిగా పడుకో. దేవుని తలుచుకొని మంచిగా పడుకో. కొంచెం మంచినీళ్ళు తాగి సపరేట్గా పడుకో. సరేనన్నాని?
ఇగో నాని గిటు. ఏంటిదో ఏమో పొద్దున దాకా తిరుగుతూనే ఉంటారు. వాడు వీడు ముచ్చట్లు పెట్టాలి, వాడేమన్నా వీడేమన్నాడు ఆలోచనలు పెట్టాలి, ఫోన్లో ఆటలు ఆడాలి, తెలంగాణగా భయపడాలి. ఇదే పని అయిపోయింది మొత్తానికి. భయం లేకుండా అవుతుంది మొత్తం మీద. అట్లా జరిగింది ఇక రాత్రి. అరే నువ్వెప్పుడు వచ్చినావురా? ఇందాకనే వచ్చిండ్రా. ఏమైందిరా రాత్రి ఇట్లా చేసిండు? ఏమైందంటే రాత్రి నుంచి డల్లుగున్నాడు, కొంచెం అంత ఆగమాన్ చేసిండు. అయితే ఇది నిన్ననే అనుకున్నా అంటే ఆ. నిన్న సాయంత్రం మా ఫ్రెండ్ ఒకటి చనిపోయిన ఉండే. అయ్యో, అక్కడ కూడా ఎవరు? కొంచెం బీరిపోయినట్లు ఇట్లా కొంచెం ఇట్లుండే. అవునా? ఇట్నే అనుకున్నా, అప్పుడే అనుకున్నా ఇలాంటిదే చేశాడని చేసిండు. ఎవరా ఫ్రెండు? మరి నాకు తెలుసా అతను? మీకు తెలుసా అంటే తెలుసా? అయితే మన హీరో అయితే అంటుండే ఆ, చూడండి, ఆ. గాయనే చనిపోయిన. అయ్యో, అరవిందా పాపం, ఏమైంది అతనికి? అయితే ఆంటీ వానికున్న వాళ్ళ నాన్నకి ఏంటిదంటే వానికి ఒక కోల్ ఉందా ఆంటీ. వాడికి ఇట్లా ఓకే చెప్తుండే కదా ఆంటీ, ఓకే హీరో అవుతా అని చెప్తుండే కదా. అయితే వాడు చేస్తా అంటే వాళ్ళ నాన్న ఏం చేస్తున్నానంటే అడ్డుపడుతుండేనట. ఇక అది వాడు తట్టుకోలేక సూసైడ్ చేసుకున్నాడు. అయ్యో, గోల్ కోసం ఇట్లా చేయన్నా గదనకు చనిపోతారా? అట్లా చేయొద్దు కదా, మరి మీతో షేర్ చేసుకుని అయిపోతుండే కదా. డిప్రెషన్ అందుకే కావచ్చు, నైట్ మొత్తం నిద్రపోలేడు. నేను అట్లే కూర్చున్నా. ఏమైందిరా అంటే నాకు నాకు మసనం పడతలేదు, నాకు ఉండబుద్ధి అయితలేదు అని మాట్లాడుతుండు నైటు. మరి ఏందో అర్థం కాక వచ్చి మీద కూర్చొని నిద్రపోయినా నేను కూడా. వాడు కూడా అట్లా చేసుడు కరెక్ట్ కాదు. అదే ఆంటీ, కానీ వాడు ఆలోచించేది ఉండే వాళ్ళ నాన్న గురించి. అది ఏదైనా సాధించి చూపించాలంటే అట్లయిందా ఆంటీ మొత్తం మీద. అంటే వానికి ఏదైనా ప్రాబ్లం ఉన్నా, వానికి ఏదైనా గోల్ ఉన్నా మాకు చెప్పచ్చు కదా. మరి తల్లిదండ్రులు మా కాకపోతే ఎవరికి చెప్తాడు? మరి ఏదైనా అవసరము ఏదైనా ఇది చేస్తా అంటే వానికి సపోర్ట్ చేయమా? వానికి ముందుకు నడిపియమా? మేము కాకపోతే ఎవరు చేస్తారు వానికి? వాడేదో పోయిండని వీడు ఫీల్ అయితే ఎట్లా? వాడు పోయిండు, కొంచెం బాధపడాలి, తర్వాత సపడే కూకోవాలి. ఏమైందిరా, ఇంకా అదే లోకంలో ఉన్నావా? అట్లా చూస్తున్నావు? లేచి ఈడ కూసో, లేవు, తెచ్చుకో ఈడ కూసో, తెచ్చుకో ఈడ కూసో. ఇగో నీకు ఫ్రెండ్ ముందట చెప్తున్నా, సమీర్ ముందట. ఇగో నీకేమన్నా గోల్ ఉంటే చెప్పు. వాన్ లెక్క అయితే పిచ్చి పిచ్చి ఆలోచనలు పెట్టుకోకు. నీకు మనసులో ఏమున్నదో చెప్పు. నీకేమన్నా సపోర్ట్ చేయమంటే చేస్తా. పైసల విషయంలో కానీ ఇంకే విషయంలో కానీ నేను చూసుకుంటా. నువ్వన్నీ పిచ్చి పిచ్చి ఆలోచనలు పెట్టుకోకు. చెప్పు నీకేం కావాలి? నువ్వు ఎందుకంత అది ఎమోషనల్ అవుతున్నావు? నీకోటి చెప్పాలమ్మా. ఏంటిది? అవు చూపిస్తా. తేపో. అమ్మా ఇగో, ఇవి నేను వేసిన పెయింటింగ్స్. ఎంత బాగా వేసిండు, మంచిగా వేసిండు కదా. చెప్తానే లేడు ఇన్ని రోజుల నుంచి. మరి లోపల ఎందుకు దాచుకున్నావురా? మరి అదే ఆంటీ, నాకు ఇస్తాడని తెలుసు కానీ మరి ఇంత మంచిగా ఇస్తాడని తెలియదు ఆంటీ అసలు. అవునా? మరి కాదు ఇట్లా చేసి మరి అమ్మ గిట్ల గిట్ల చేస్తా అని చెప్పచ్చు కదరా. మరి దీనికి సపోర్ట్ చేస్తారో చేయరో ఏమంటారో అని ఫీలింగ్ పెట్టుకున్నాడు కదా. నీకు చెప్పాలంటే భయం అమ్మా. ఎందుకు భయం రా? వాడు కూడా భయపడి గట్ల వాయే, నువ్వు కూడా భయపడతావు గట్లే. లేదంటే ఒకసారి గిట్లనే ఏదో కాంపిటీషన్ ఉంటే 5,000 అవసరం నన్ను అడిగిండు. నన్ను వాడిని అడిగినుండే, అంటే కావాలని అడగలే, మేము ఇక్కడికి వచ్చినప్పుడు అడిగినుండే. ఒకసారి అప్పుడే వచ్చాం అన్నట్టు అప్పుడే చెప్పినుండే 5,000 కావాలరా ఇట్లా కాంపిటీషన్ ఉందని. మిమ్మల్ని అడగండి అంటే మా అమ్మ సపోర్ట్ చేయదు ఇట్లా అని ఉండే ఒకసారి. అదే ఇగో డబ్బుల విషయంలో కొన్ని రోజులు టైట్గా ఉన్నప్పుడు వాడు ఎందుకు అడగాలని అనుకున్నట్టున్నాడు. వీనికి ఫ్యూచర్కు మంచిగా ఉంటుందంటే ఎట్లన్నా సెట్ చేస్తాం కదా మేము.
మేము నీకు దేనికైనా సపోర్ట్ చేస్తాం. డబ్బుల గురించి ఆలోచన చేయకు. నువ్వు దేనికి ముందు చేరుకోవాలనుకున్నావో ఖచ్చితంగా చేరుకో. నువ్వు ఇంత మంచి చేస్తున్నావు కదా, దేనికి చేరుకోవాలనుకున్నావో చేరుకో. నీ గోల్ ఏందో పర్ఫెక్ట్గా నేర్చుకో. అలా ఉన్నది కాబట్టి దీన్ని కంటిన్యూ చేసి ఒక మంచి స్టేజ్కి రా. అమ్మ నువ్వు సపోర్ట్ చేస్తా అంటే నేను ఏడికైనా పోతానే. సరే, ఖచ్చితంగా చేస్తా నీకు. అమ్మ నాకు ఒక కాంపిటీషన్ ఉందమ్మా వారం రోజులలో. అవునా? అట్లయితే నువ్వు ఖచ్చితంగా పార్టిసిపేట్ చేయి. కానీ పార్టిసిపేట్ చేయాలంటే 4,000 కావాలమ్మా. అవునా? అయితే 2 రోజుల్లో అప్డేట్ చేసిస్తా నేను నీకు. నువ్వు దీంట్లో పార్టిసిపేట్ చెయ్యి. నీకు అన్నిట్లో సపోర్ట్ చేస్తా. సరేనా? సమీర్ ముందర చెప్తున్నా నీకు. అన్నిటికీ ముందుండు, మేము ఉన్నాము, దేనికైనా నీకు సపోర్ట్ చేస్తాం. అన్నిటికీ ధైర్యంగా ముందుకు పో. బెస్ట్ ఆఫ్ లక్ రా. థ్యాంక్ యూ రా. అన్నిటికీ ముందుండు, పిరుకోని లెక్క ఉండకు. సరే అమ్మా. నేను వెళ్తా. సరే. అరే ఇది ఎవరు ఫోన్ ఇక్కడ ఉన్నాయండి? ఇది నా కొడుకు అరవింద్ ఫోన్ లాగా ఉంది. నా వల్ల కావట్లేదు నాన్న. జాబ్ చేస్తున్నారు అందరూ మా ఫ్రెండ్స్ అని మీరు ప్రతిసారి అంటారు, కానీ 10 మందిలో 2-3 మాత్రమే జాబ్స్ వస్తున్నాయి. బిజినెస్ అంటారా, చేయడానికి డబ్బులు కావాలి, నా దగ్గర లేవు. మిమ్మల్ని అడిగితే దానికి కూడా తిడతారు. సరే ఇవేమీ కాదు, నాకు మూవీస్లో ఇంట్రెస్ట్ ఉంది, నేను మూవీస్ చూసి అందులోకి వెళ్ళన్న లైఫ్ని లీడ్ చేసుకుందాం అనుకుంటే మూవీస్ కూడా మీరు ఒప్పుకోరు, ఆ విషయం అడిగినా తిడతారు. నేను మీ అందరి మధ్యలో ఇట్లా ఇంతగానో నేను మెదలలేను నన్ను. అందుకే ఈ పోజన్ బాటిల్ తెచ్చుకున్నాను. వల్ల కాదు నన్ను. రిజల్ట్స్ వచ్చినాయా? అరే నీ హాల్ టికెట్ నెంబర్ చెప్పరా. నాదా? నువ్వు పాస్ అయినావు కదరా. రిజల్ట్స్ వచ్చినాయారా? రిజల్ట్స్ వచ్చినాయి. ఏది? నాదే నారేది. ఎట్లయితే ఏముందిరా, సాధించిన వారా నువ్వు అనుకున్నది. చాలా కష్టంగా కొట్టిండ్రమ్మా. నైస్ జాబ్ రా, కంగ్రాచులేషన్. థ్యాంక్స్ రా. సరే రా, మరి ఇంటర్వ్యూ కూడా ప్రిపేర్ కావాలి కదా, ఎట్లుంటుందో తెలియదు, చూడాలి, మరి ప్రాక్టీస్ చేసుకోవాలా. ఓకే ఓకే రా, ఆల్ ద బెస్ట్. మరి పార్టీ లేదా రా? మరి జాబ్ వస్తే చేస్తా. ఓకే రైట్. ఇప్పుడా? సరే మరి మంచిగా సెలెక్ట్ అయ్యా. సరే మంచిగా. ఓకే, మీరు ఇక్కడికి పిలిచాక దేనికోసం పిలిచారు?
ఇంటర్కు ఎన్నోసార్లు దిగుకి రావడం లేదు ఫస్ట్ ప్రత్యేక అభినందనలు. మీకు ఈ పోస్టింగ్ ఇవ్వడం అనేది జరుగుతుంది. మీరు వచ్చి జాయిన్ అవ్వాలి. ఏంటిరా కాంపిటీషన్ సెలెక్ట్ అయినాము. చాలా సంతోషం. గోల్డ్ మెడల్ వచ్చింది. అవునా సంతోషంగా మంచి ఇక్కడ మంచి ముందుకు ఫోన్ చేస్తా. సరే హలో సమీర్, అరే నేను పెయింటింగ్ కాంపిటీషన్లో గెలిచిండ్రా, గోల్డ్ మెడల్ వచ్చింది. అవునా, కంగ్రాట్స్ రా. అమ్మా, వాడు కూడా తహసీల్దార్ పోస్ట్ సెలెక్ట్ అయినట్ట. చాలా సంతోషం. ఇక్కడే అందరు మంచిగా ముందు పోయి చదువుకోవాలి, మంచిగా ఉద్యోగాలు సంపాదించాలి. ఇక్కడే నాన్న నా వల్ల కావట్లేదు నాన్న. ఓకే. స్టోరీ అయితే చూసారు కదా ఫ్రెండ్స్. ఫస్ట్ ముందు వచ్చేసి అరవింద్. ఇతను ఎలాంటి వాడో పక్కన పెడితే సొసైటీ ఇతనిని చాలా చేతకాని వాడు అని అనుకుంటుంది. ఒక చనిపోయిన వ్యక్తి గురించి అలా అనుకోవడం చాలా తప్పు. బట్ ఇది నిజం. అతను ఏదైతే చేద్దాం అనుకున్నాడో అది బయట వాళ్ళకు చెప్పే సత్తా అతనిలో ఉంది. బట్ చేయాలనే ఆలోచన అతనిలో లేదు. అయితే ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి, మీరు మాత్రం ఇలా అస్సలుకి చేయొద్దు. మీ పేరెంట్స్ ఎన్నో కలలు కన్నారు. మీ కూతుళ్ళ గురించి, వాళ్ళ కొడుకుల గురించి వాళ్ళు ఎన్నో పెద్ద పెద్ద కలలు కంటారు. వాటిని మీరు నెరవేరుస్తారనుకుంటారు. ఓకే, అవి మీకు నచ్చకపోతే నో ప్రాబ్లం. బట్ మీరు అనుకున్న కలలు ఏవైతే ఉంటాయో వాటిని నిజం చేసుకోవాలని చూడండి. ఒక చేతకాని వాడిలా చనిపోవాలని ఒక డెసిజన్ మాత్రం తీసుకోకండి. లైక్ మన అరవింద్ క్యారెక్టర్ లాగానే, అతనిలాగానే. అండ్ ఇంకోటి ఫ్రెండ్స్, ఏదో ఒకటో రెండో రోజులు ఉండే ప్రాబ్లమ్స్ని అంత సీరియస్ ఎందుకు తీసుకుంటున్నారో? అది మన లైఫ్ లాంగ్ ఉంటుందా? కాదు కదా. గుర్తుపెట్టుకోండి, సొసైటీలో మీకంటూ ఒక పాత్ర ఉంది. దానికి మీరు న్యాయం చేయాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి సునీల్. ఈ క్యారెక్టర్ అనేది ఒక ఇంట్రోవర్ట్ క్యారెక్టర్, రైట్? మీరు కూడా చూసారు. గుర్తుపెట్టుకోండి, మన సొసైటీలో ఒక ఇంట్రోవర్ట్గా ఉండడం అనేది వాళ్ళకి, వాళ్ళ లైఫ్కి వాళ్ళకి చాలా నష్టం కూడా కలిగిస్తుంది. చాలామంది అంటారు ఇంట్రోవర్ట్స్ అనేవి ఓకే వాళ్ళు చాలా తెలివైన వాళ్ళని, బట్ మీరు చాలా సఫర్ అవుతారు. చూశారు కదా, ఈ క్యారెక్టర్ ఏదైతే మీ మనసులో ఉందో అది ఎవరైనా సరే, మీ ఫ్యామిలీ కావచ్చు, మీ ఫ్రెండ్స్ కావచ్చు, మీ బంధువులు కావచ్చు, ఎవరైనా నీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా సరే, వాళ్ళతోని మీ లోపల ఉన్న ఏదైతే విషయాలు ఉంటాయో అవన్నీ వాళ్ళతోని షేర్ చేసుకోండి. మనసు విప్పి మాట్లాడుకోండి. లేకపోతే మీకు లైఫ్ పైన చాలా ఇంపాక్ట్ చూపెడుతుంది. ప్లీజ్ జాగ్రత్త. ఒక ఇంట్రోవర్ట్లా మాత్రం ఉండకండి. అండ్ ఫైనల్గా వచ్చేస్తే నాకు చాలా ఇష్టమైన క్యారెక్టర్ సమీర్. ఎందుకంటే
ఇతను చిన్నప్పటి నుంచి తన లైఫ్ మొత్తం కష్టాల్లోనే పెరిగాడు. తన మొత్తం లైఫ్ చాలా కష్టాల్లోనే గడిచింది. అండ్ ఇతని లైఫ్ అనేది ఒక రెడ్ జోన్ లాంటిది. ఇతను ప్రతి ఒక్క ప్రాబ్లమ్ని ఫేస్ చేసుకుంటూ వచ్చాడు. అండ్ ఇతనికంటూ ఒక సెల్ఫ్ డిసిప్లిన్ అనేది ఉంది. తన నమ్మకం ఎలా ఉందంటే తను ఓడిపోడు అన్న ఒక నమ్మకం, గట్టి నమ్మకంతో ఉన్నాడు ఆయన. అండ్ అతను ఎన్నిసార్లు ఓడిపోయినా సరే తను మళ్ళీ మళ్ళీ ప్రయత్నించి ఏదైతే తను గవర్నమెంట్ జాబ్ కొట్టాలనుకుంటాడో అది తను గవర్నమెంట్ జాబ్ కొట్టేశాడు ఫైనల్గా. అండ్ ఎలా అంటే తన సొంత కాళ్ళపైన తను చూశారు కదా ఫ్రెండ్స్. ఇక నేను ఏం చెప్పాడు, ఇక నా చేతిలో ఏం లేదు. మీకే వదిలేస్తున్న ఈ విషయం. అండ్ గుర్తుపెట్టుకోండి, ఈ క్యారెక్టర్ నుంచి మనం నేర్చుకునేది ఏంటిదంటే ఎప్పుడైనా మనల్ని మనం కోల్పోవద్దు. గుర్తుపెట్టుకోండి, మనల్ని మనం కోల్పోవద్దు. మనమున్నాం, మనం సాధిస్తాం, ఏదైనా చేస్తాం అనే ఒక నమ్మకం పెట్టుకుంటే చాలు. మనం సాధిస్తాం. మన సొంత కాళ్ళపైన మనం నిలబడాలి. చూశారు కదా సమీర్, అతను ఎట్లా అయితే తన ప్రాబ్లమ్స్ని ఈజీగా ఫేస్ చేసుకుంటూ వచ్చాడో మీరు కూడా అలానే ఫేస్ చేయండి. ప్రాబ్లమ్స్కి భయపడకండి, వాటిని ఒక ఆపర్చునిటీ లాగా తీసుకోండి. అండ్ థ్యాంక్ యూ టు ఫ్రెండ్స్. మీకు ఈ స్టోరీ నచ్చింది అని అనుకుంటున్నాను. నాకైతే చాలా నచ్చింది ఈ స్టోరీ అయితే. ఒక్కొక్క క్యారెక్టర్ గురించి నేను తెలుసుకున్నాను. అంటే ఒక్కొక్క క్యారెక్టర్ నుంచి నా లైఫ్లో నేను ఎలా ఉండాలో నేను తెలుసుకున్నాను. మీరు కూడా తెలుసుకుంటారు అని అనుకుంటున్నాను. ఓకే, ఫైనలీ సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా మన ఛానల్కి. కంటెంట్ సైన్ అప్.